ఈజ్ అర్చన నవకోటి యువర్ టీన్ బిహేవియరల్ కోచ్. మీ ఇంట్లో కూడా ఇదే విధంగా సమస్య ఉందేమో చెక్ చేసుకొని చూడండి. అదేంటంటే పిల్లలు ఎప్పుడు కూడా ఇలానే అంటూ ఉంటారా, తర్వాత చేస్తా, చదువు తర్వాత, హోంవర్క్ తర్వాత, చిన్న పనైనా సరే తర్వాతే చేస్తా. కానీ ఒక్కసారిగా పరీక్షలు రేపు, డెడ్ లైన్స్ ఇవాళ, ఇంటి మొత్తం టెన్షన్. దీన్నే ప్రొకాస్టినేషన్ అంటారు. మరి ఆ సిమ్టమ్స్ బట్టి మీ ఇంట్లో ఇటువంటి పిల్లలు ఉన్నారో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని చూడండి. తరచూ అలసటగా ఉందని చెప్పడం మొదలు పెడతారు, ఉత్సాహం లేకుండా కనిపిస్తారు, శారీరక కదలికలను అంటే చిన్న చిన్న విషయాల నుంచి కూడా తప్పించుకుంటారు, చదువు పైన ఆసక్తి తగ్గిపోవడం మొదలు పెడుతుంది, లక్ష్యాలు అంటే చిన్న చిన్న గోల్స్ను కూడా పెట్టుకోవడం అనవసరంగా ఫీల్ అవుతారు, చిన్న అడ్డంకి వచ్చినా మొదలుపెట్టిన పనిని మధ్యలోనే ఆపేస్తారు, ప్రతి పనిని అంటే నువ్వు ఇది చేయాలి అది చేయాలి అని చెప్పి గుర్తు చేయాల్సిన పరిస్థితి పేరెంట్స్కి ఏర్పడుతుంది, పనులు మర్చిపోవడం, ఇంటి బాధ్యతల నుండి తప్పించుకోవడం, మొబైల్ దగ్గర మాత్రం చాలా చురుకుగా ఉంటారు, గ్యాడ్జెట్ తీసుకుంటే పేరెంట్స్ మీదే చిరాకు పడతారు, నిజమైన పనుల కంటే స్క్రీన్నే ఎక్కువగా ఇష్టపడతారు. తల్లిదండ్రులు అనుకుంటారు, నా పిల్లవాడికి బద్ధకం ఎక్కువైపోయింది, పేరెంట్స్ మాట లెక్క చేయడం లేదు, నా మాట అస్సలు వినడం లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ పిల్లలు ఏమనుకుంటారు, నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు, నేను ఏం చేద్దాం అనుకున్నా చెయ్యలేకపోతున్నా అని ఫీల్ అవుతూ ఉంటాడు. ఈ వీడియోలో మనం 3 విషయాల గురించి తెలుసుకుందాం. అదేంటంటే పిల్లలు అసలు ఎందుకు ఆలస్యం చేస్తారు, అది ప్రమాదకరంగా ఎప్పుడు మారుతుంది, మరి తల్లిదండ్రులు ప్రేమతో వాళ్ళని ఎలా మార్చుకోవాలి అన్న విషయాల గురించి మాట్లాడుకుందాం. చాలా మంది పిల్లలు ఆలస్యం చేయడానికి కారణం భయం. నేను ఫెయిల్ అయితే అమ్మ నాన్న నిరుత్సాహపడతారా, నన్ను ఏమన్నా అంటారా అన్న భయంతో అసలు మొదలు పెట్టడానికే ఆలోచిస్తారు. మనసు బరువుగా ఉన్నప్పుడు మెదడు కూడా పనిచేయడం ఆపేస్తుంది, పూర్తిగా పనుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, పూర్తిగా పర్ఫెక్ట్గా చేయాలి అనే ఒత్తిడి వల్ల కూడా అసలు పనులే మొదలు పెట్టరు. ప్రొకాస్టినేషన్ నెమ్మదిగా నాశనం చేయడం మొదలు పెడుతుంది. అదేంటంటే వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, టైం మేనేజ్మెంట్ను నాశనం చేస్తుంది, మానసిక ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది. ఎప్పుడు ఆలస్యం చేసే పిల్లవాడు నేను ఏ పనికి పనికి రాను, నేను ఏమీ చేయలేను అని నమ్మడం కూడా మొదలు పెడతాడు. మరి వీటిని తగ్గించుకోవడం ఎలా అనేవి చిన్న చిన్న టెక్నిక్స్ చెప్తాను, మీరు మీ ఇంట్లో పాటించి చూడండి. ఫస్ట్ వన్, స్టాప్ లేబులింగ్. నెవర్ కాల్ యువర్ చైల్డ్ లేజీ, లేబుల్ హర్ట్స్ ద ఐడెంటిటీ. స్టెప్ 2, బ్రేక్ టాస్క్ ఇంటూ స్మాల్ విన్స్. పెద్ద పనులు భయపెడతాయి కానీ చిన్న స్టెప్స్ అయితే అవి ధైర్యాన్ని పెంచుతాయి. స్టెప్ 3, యూజ్ టైం బ్లాక్స్. దీన్నే ప్రొమోడరో టెక్నిక్ అని కూడా అంటారు. 25 నిమిషాలు చదువుకోవడం, 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవడం. స్టెప్ 4, రీప్లేస్ ద ప్రెజర్ విత్ పార్ట్నర్షిప్. మీ పిల్లలతో కూర్చోండి, అంటే పిల్లల పైన కాదు, పిల్లల పక్కన కూర్చొని లెట్స్ స్టార్ట్ టుగెదర్ అని చెప్పడం మొదలు పెట్టండి. స్టెప్ 5, అప్రిషియేట్ ద ఎఫెక్ట్ నాట్ ద రిజల్ట్స్. ప్రయత్నాన్ని మెచ్చుకోవడం మొదలు పెట్టండి, ఫలితం దానంతట అదే వస్తుంది. చిన్న రొటీన్ మార్పులు పెద్ద క్రమశిక్షణకి దారిస్తాయి. ఉత్సాహం పెరిగితేనే పనితీరు కూడా మెరుగుపడుతుంది, కనెక్షన్ ఉంటే సహకారం వస్తుంది, క్రమశిక్షణ గెలుస్తుంది, అరుపులు కాదు. ఆలస్యం చేసే ప్రతి పిల్లవాడు కూడా ఒకే ప్రశ్న అడుగుతూ ఉంటాడు, నేను నెమ్మదిగా ఉన్నానా, లేజీగా ఉన్నానా, నన్ను ఎవరైనా నమ్ముతున్నారా, నేను ఏ పనికైనా పనికొస్తానా అని. భయంతో ప్రొకాస్టినేషన్ పోదండి, అర్థం చేసుకోవడం వల్ల మాత్రమే మార్పు వస్తుంది. మీరు ఈ సమస్యతో పోరాడుతున్న తల్లిదండ్రులైతే మీరు ఒంటరిగా లేరు. ఫాలో ఉడాన్ విత్ అర్చన, ఎమోషనల్ గైడెన్స్. లెట్స్ రైజ్ డిసిప్లైన్డ్ బట్ ఎమోషనల్లీ సేఫ్ చిల్డ్రన్. బద్ధకంతో పోరాడకండి, దాని వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ పిల్లలు ఒత్తిడికి గురి అవుతున్నారు, అర్థం చేసుకునే తల్లిదండ్రులు మాత్రమే వాళ్ళకి కావాలి, వాళ్ళు ఫోర్స్ చేసే వాళ్ళు కాదు.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. యువర్ టీన్ బిహేవియరల్ కోచ్ అర్చనా నవ్కోటి. నమస్తే.